హలో ఆల్, వెల్కమ్ టు అరుణాస్ మ్యాగజైన్. ఈరోజు రెసిపీ బొంబే చట్నీ, అదే బేసన్ చట్నీ అంటారు కదండి అది. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక అరకప్పు శనగపిండి వేసుకోవాలి. దాంట్లో ఉప్పు ఒక అర టీ స్పూన్ వేసుకోవాలి. అలాగే కారం ఒక 3/4 టీ స్పూన్ వేసుకోవాలి. అలాగే జీలకర్ర పొడి ఒక పావు టీ స్పూన్, ధనియాల పొడి ఒక పావు టీ స్పూన్ వేసుకొని కలుపుకోవాలి. అలాగే పసుపు కూడా ఒక 2 పించెస్ వేసుకొని దీంట్లో తగినంత వాటర్ వేసి ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీ జారుడుగా మనం కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి దాంట్లో ఒక 3 to 4 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినపప్పు కలిపిన మిక్స్ ఒక టీ స్పూన్ వేసుకోవాలి. కొంచెం వేగినట్టుగా కలుపుకోవాలి. అలాగే ఒక ఉల్లిపాయ కట్ చేసి వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా నిలువుగా కట్ చేసుకొని ఒక 4 నుంచి 6 వేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు ఒక 6 నుంచి 8 వేసుకోవాలి దంచి. అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు 2 టమాటోస్ తీసుకొని ముక్కలు కట్ చేసి ఇందులో వేసుకోవాలి. ఇవి కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇందులో ఒక అరకప్పు వాటర్ వేసుకొని కొంచెంసేపు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక 2 నిమిషాలు అయిన తర్వాత శనగపిండి మిశ్రమాన్ని ఇందులో వేసి కలుపుకోవాలి. ఇది మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఉడికించుకోవాలి. ఇది మరీ చిక్కగా కాకుండా మరీ పలచగా కాకుండా దగ్గర పడేలాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే టేస్టీ బేసన్ చట్నీ, బొంబే చట్నీ రెడీ అయిపోయినట్టే. ఇది ఇడ్లీ, దోశ, పూరీలోకి చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.